మాట్లాడుతున్న వాళ్ళు అడగండి చెప్తారు. ఇప్పుడు పోయేది వాళ్ళకి ఇప్పుడు మన లాక్డౌన్లో వాళ్ళకి లాక్డౌన్ ఏం ప్రాబ్లం ఉందంటే మీరు అది చెప్పి చెప్పడం చేస్తున్నాం. సార్ ఇక్కడ బిల్డింగ్ అన్న సహకారంతో నిజంగా గతంలో ఎన్నిసార్లు కూడా వినతి పత్రాలు ఈ ప్రాంతం నుంచి మరి గత కాలంలో గత ప్రభుత్వంలో అడిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా శాంక్షన్ కాలే. ఇలా మన ప్రభుత్వం అనడానికి ఒక గొప్ప నిదర్శనం. మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మరి సాధ్యమవుతున్నాయని ఇది ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు. ఇవాళ గోవిందపల్లె మరి ఈ గోవిందపల్లెలో గతంలో చూసినట్టయితే చాలా వరకు కూడా బ్యాక్గా వెనుకబడి ఉండే. ఇలా టీఆర్ఎస్ పాలనలో ఇవన్నీ గ్రామాలను కూడా కొన్ని గ్రామాలను మున్సిపల్లో మరి అదే మున్సిపల్లో దాంతో కూడా ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. మున్సిపల్ నుంచి ఫండింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మరి ఈ రోడ్డు గతంలో జిల్లా పరిషత్ నుంచి పెట్టిన నిధులు అప్పుడు సంజయ్ అన్ననే వారి చేతుల మీదుగానే ఇనాగ్రేషన్ చేయించినాం. మరి అప్పుడు జీపీ గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపల్లో కలిసినప్పటికి కూడా కొంచెం తర్జన ఉండే. అది మా సహకారంతో మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న మున్సిపల్ వాళ్ళ సహకారంతో మరి ఆ రోడ్డు కూడా పోయించి అన్నగారు మరి అప్పుడున్న ఏఈ గారికి డిఈ గారికి వాళ్ళందరికీ చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మొన్న చూసినట్టయితే మిషన్ భగీరథ పైప్ లైన్ ఇంటింటికి కూడా చాలా కూడా చక్కటి కార్యక్రమాలు ఈ వార్డులో జరుగుతున్నందుకు మరొకసారి మరి మేము పిలువగానే ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్న సంజయ్ అన్న గారికి, మరి చైర్పర్సన్ గారికి, మరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మరి ఇతర కౌన్సిలర్లందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా ఆలోచిస్తూ అభివృద్ధిలో భాగంగా ఈరోజు శిస్తువాడు గోవిందపల్లికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే జెడ్పీటీసీ చైర్మన్ దావా వసంతక్క గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణి గారికి, అలాగే అభివృద్ధి జరుగుతుందని చాలా ఆశతో ఉన్నాము, వారందరినీ నమ్మకంతో ఉన్నాము. మా సంజయ్ అన్న గారి నాయకత్వంలో తప్పకుండా జరుగుతుందని మా నమ్మకం కూడా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ గోవిందపల్లి ఇంతకుముందు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది, మరి నూతనంగా మున్సిపల్లో విలీనమైంది. ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు అడుగుతున్నారు, మరి వార్డు అభివృద్ధి దృష్ట్యా చాలా వెనుకబడి ఉంది. మరి నిజానికి వెనుకబడి ఉంది, కానీ మా మున్సిపల్లో విలీనం అయిన తర్వాత మరి మొన్ననే రీసెంట్గా 13 లక్షల రూపాయలను గోవిందపల్లికి పెట్టడం జరిగింది ఎస్సీ సప్లాన్ కింద. మరి గౌరవ కౌన్సిల్ సభ్యులు మమ్మల్ని అడగగానే వెంటనే స్పందించి వారికి శాంక్షన్ చేయడం జరిగింది 13 లక్షల రూపాయలను వివిధ రోడ్లు డ్రైన్ల కోసం. మరి డెఫినెట్గా తొందరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాము. అలాగే మరి అంత కోవిడ్ దృష్ట్యా మరి లాక్డౌన్లో ఉన్న సమయంలో కూడా మరి ఇక్కడ ఒక డ్రైన్ సమస్య ఉంది. నాకు తెలిసి అది చాలా సంవత్సరాల క్రితం మరి సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నారు ఆ డ్రైన్ గురించి. సుమారు 100 ఇళ్ళ వరకు కూడా మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా స్ట్రక్అప్ అయిపోయి ఆ ఇళ్ళ వాళ్ళందరూ కూడా మరి మమ్మల్ని అడగడం జరిగింది వచ్చి, మా మహిళా సోదరిమణులు. మరి వెంటనే మరి సంజయ్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది, ఇంత కోవిడ్ ఉన్నా కూడా ప్రజల సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు, కావాల్సిన అవసరం ఉందని మరి చెప్పగానే వెంటనే మరి మున్సిపల్ అధికారులతో మరి యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా చేయించి ఆ డ్రైనేజ్ కూడా వారికి అందుబాటులోకి తేవడం జరిగింది. సుమారు 100 ఇండ్లకు కూడా ఇప్పుడు సంతోషంగా అక్కడ ఉన్నారు, మరి ఎలాంటి దుర్వాసన అది లేకుండా. అలాగే ఇంతకు ముందు కూడా మరి గౌరవ సంజయ్ అన్న గారిని మమ్మల్ని కూడా కొంతమంది మహిళా సోదరిమణులు వచ్చి అడగడం జరిగింది డ్రైన్ గురించి. అది కూడా డ్రైన్ పెట్టుకున్నాము, అది శాంక్షన్ కూడా అయింది. తొందరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అభివృద్ధి దృష్ట్యా చాలా వెనుకబడి ఉన్నా కూడా డెఫినెట్గా మేము దృష్టిలో పెట్టుకుంటాము. సంజయ్ అన్న గారి సహకారంతో ఒక్కొక్కటిగా పనులు కూడా
వాటిని చేసుకుంటూ వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి కొలగాని ప్రేమలత గారికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై తెలంగాణ. ఈరోజు గతంలో గోవిందపల్లి గ్రామ పంచాయతీగా ఉన్న జెడ్పీ నిధులతో రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా మా జిల్లా పరిషత్ సభ్యులు రాజేంద్ర అన్న గారికి, ముగ్గారం ఎంపీపీ రాజమర్జీ గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కనీస వసతులు లేని పల్లెలుగా మిగిలిపోయినాయి, పట్టణాలుగా మిగిలిపోయినాయి. ఈరోజు అవన్నీ కూడా తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు పల్లెలు పట్టణాలు పరిశుభ్రత పచ్చదనంతో ఈరోజు కలకలలాడుతూ ఉన్నాయి. ఈ 10 లక్షల నిధులను గతంలో జెడ్పీటీసీగా బాదినేని రాజేంద్ర అన్న గారు సంజయ్ అన్న గారి సహకారంతో తీసుకొచ్చి అప్పుడు పంచాయతీగా ఉన్న ఈ గోవిందపల్లి గ్రామానికి ఇప్పుడు టౌన్లో కలిసిన 6వ వార్డుకు ప్రజల అవస్థ రవాణా దృష్టి అవస్థలు పడొద్దని ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా దీనికి జెడ్పీటీసీగా అప్పుడున్న రాజేంద్ర అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఏది జరగాలంటే తెలంగాణ రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. తప్పకుండా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇటు జైత్యాల నియోజకవర్గం రూరల్ కావచ్చు, పట్టణం కావచ్చు, తప్పకుండా అభివృద్ధి పనులు అనేవి అంతకుముందు చెప్తా ఉన్నారు, ఇప్పుడే కంపుగా ఉన్నాయని చెప్పేసి మీరే చెప్తున్నారు. అవి ఎందుకు ఆ విధంగా తయారైనాయంటే అప్పటి నాయకుల ఒక నిర్లక్ష్యం కారణంగా ఈరోజు పట్టణాలు కావచ్చు, పల్లెలు ఆ విధంగా తయారైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పల్లెలు చూస్తే అయితే కలకలలు ఆడుతూ ఉన్నాయి. పట్టణ ప్రజలందరూ పల్లెల్లోకి వెళ్ళే ఆస్కారం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మురుగుగా లేని పట్టణాన్ని తయారు చేసే విధంగా సంజయ్ అన్న గారు గొప్పగా ఈ యొక్క జైత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మున్సిపాల్ను ఎప్పుడూ లేని విధంగా ఎన్ని సంవత్సరాలకు గులాబీ జెండా ఎగిరేసారంటే అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు సంజయ్ అన్న గారు కంకణం కట్టుకుని తప్పకుండా జైత్యాల నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ సంజయ్ అన్న గారు ముందడుగు వేస్తున్నారు. అదేవిధంగా మేము అందరం చంద్రన్న కావచ్చు, మేము కావచ్చు, జిల్లాలో కూడా ఈశ్వరన్న గారి నాయకత్వంలో కూడా జిల్లా కూడా అగ్రభాగాన ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా దీన్ని సహకరించాలి, సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన మా జెడ్పీసీ సభ్యులు రాజేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ. జగిత్యాల పట్టణంలోని 6వ వార్డ్ అప్పటి గోవిందపల్లెలో 58 లక్షలతోటి R&B రోడ్డు పనులు జరగబోతున్న వాటి పరిశీలన, అదేవిధంగా జెడ్పీ మిత్రులు రాజేందర్ గారి సహకారంతో అయితే 10 లక్షల రూపాయలని ఆ సీసీ రోడ్ పూర్తి చేసుకున్న సందర్భం. దాంతో పాటుగా మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళిచ్చే కార్యక్రమాల ప్రారంభోత్సవానికి నేను ఆహ్వానించిన స్థానిక వార్డ్ వచ్చిన కౌన్సిలర్స్కు, పట్టణ ప్రముఖులకు, ఈ గోవిందపల్లె చుట్టుపక్కల వాడి ప్రాంతంలో వచ్చిన పెద్దలకు, రైతులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఆనాడు గోవిందపల్లె రూరల్గా ఉన్న సందర్భంలో, మున్సిపల్ విలీనం కాని సందర్భంలో అప్పటి జెడ్పీటీసీ మిత్రులు రాజేందర్ గారు కరీంనగర్ ఉమ్మడి జెడ్పీ నుండి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆనాడు కూడా వారు వాస్తవానికి అప్పటి మాజీ సర్పంచ్ గారు కానీ అప్పటి నాయకుల సహకారం తీసుకొని నన్ను కూడా ఆహ్వానించి భూమి పూజ చేయించారు. ఇప్పుడు కంప్లీట్ కూడా చేయించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, శ్రద్ధ తీసుకుంటున్నందుకు. అదేవిధంగా సహకరించిన ప్రస్తుత జడ్పీ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు. రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నదే ఏకైక లక్ష్యం. ఎందుకంటే జగిత్యాల పట్టణం అనేది అత్యంత పురాతనమైన మున్సిపాలిటీలలో జగిత్యాల పట్టణం 1956 ప్రాంతంలో మున్సిపల్ అయి 20-30 వేల జనాభాతో ఉన్నది. ఇవాళ 1 లక్ష జనాభా దాటిపోయి విస్తీర్ణం మాత్రం
కొరుట్ల కంటే కూడా చాలా చిన్నగా ఉంది. కొరుట్ల 26 కిలోమీటర్లు ఉంటే మనది 17 కిలోమీటర్లు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇదంతా కలిసిపోతున్నది. జగిత్యాల పట్టణం వాళ్ళు గోవిందపల్లి వస్తున్నారు, గోవిందపల్లి వాళ్ళు జగిత్యాల వస్తున్నారు. అదేవిధంగా శంకులపల్లె, హస్నాబాద్ ఏరియా, మోతే ఏరియా, తిప్పనపేట ఏరియా, గరూర్ ఏరియా ఇవన్నీ ఉన్న సందర్భంలో కొంత ఆలోచించి కొంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇవన్నీ కూడా జగిత్యాల మున్సిపాలిటీలో కలపడం జరిగింది. దాని ఉద్దేశం ఒక మున్సిపల్ పరిధిలో ఉంటే ఒక ప్రత్యేకమైన పద్ధతి చెందుతుంది. లేకపోతే గోవిందపల్లి మోతకు ఆమ్లెట్, మోత అక్కడ గోవిందపల్లి ఇక్కడ నడుగులో చెరవడ్డం పోవాలంటే 3 కిలోమీటర్లు పోవాలి గ్రామ పంచాయతీ. మరి ఈ సందర్భంలో నేను కలపడం జరిగింది. ఆ కలపడమే కాదు, దాని అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడిస్ నుంచి ఆర్ఎండ్బి ద్వారా టెండర్లు పిలిచి 58 లక్షలతోటి దాదాపు 600 మీటర్ల రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అతి త్వరలోనే కూడా అది కూడా ప్రారంభిస్తాం. గోవిందపల్లిలో నీటి ఎద్దడి చాలా ఉంది. చాలా ఖరీదైన ప్రాంతం, భూములు ధరలు బాగా, కానీ రోడ్లు, మోర్లు, నీళ్లు అంటే కనీస మౌలిక వసతులు లేని ప్రదేశం గోవిందపల్లి. లైట్లు కూడా లేవు. ఇప్పుడు వస్తే కూడా చెప్తున్నారు మొత్తం ముఖాలు మాటి నీళ్ళు వస్తున్నాయని చెప్పి. ఇదేదో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మా కౌన్సిలర్ గెలిచి ఏడాది కాలే కదమ్మా, ఏడాది కూడా ఎప్పుడైంది కాదు. ఇదంతా పాత ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవన్నీ ఒక్కటొక్కటి తప్పకుండా చేసుకుంటూ వస్తాం. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులను కూడా డెవలప్ చేస్తాం. ఇవాళ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇటు 6, 7 వార్డులకు సంబంధించి త్రాగునీరు, స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఏదో గొప్ప మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టినరో దాని ద్వారా దాదాపు ఒక 500 మీటర్ల పైప్ లైన్ కూడా పని ప్రారంభం అయింది. ఇట్స్ ఎ రొటీన్ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో స్థానిక నాయకుల భాగస్వామ్యం ఉండాలి. ఎందుకంటే ఇది పెద్ద వర్క్, 39 కోట్లతోటి చేస్తున్నది. ఎక్కడికక్కడ కూడా అధికారుల వెంట ఉండి మన స్థానిక నాయకులు కూడా చూసుకొని జాగ్రత్తగా ఉండి పైప్ లైన్ వేయించుకోవాలి. అవసరమున్న చోట ఎక్కడైనా కానీ నేను కూడా తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఎందుకంటే ఉదాహరణకు టీఆర్ నగర్కు 3 ట్యాంకులు కట్టినా పంప్ అవుతలేకుండా చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మరి అప్పటికప్పుడు కొత్త కరెంట్ కనెక్షన్ ఇప్పించి పైపు పెట్టి ఇవాళ 3 ట్యాంకులు ఎక్కడంతో దాదాపు 4,000 జనాభాకు స్వచ్ఛమైన నీరు వస్తుంది. అట్లే రేపటి నాడు పూర్తి కాబోయే తప్పకుండా పూర్తి అవుతుంది. ఆ భరోసా ఉన్నది. ఆ భరోసాతో చెప్తా ఉన్నా. కొంత రాజకీయాలు చేస్తూ ఉంటారు. 250 కోట్ల రూపాయలతో అన్ని కలిపి 4,520 ఇండ్లు జగిత్యాల పట్టణ బీద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిర్మిస్తూ ఉన్నాం. 520 పనులు మొదలైనాయని కూడా తెలియజేస్తున్నాం. అక్కడ స్థలం ఎప్పుడో సేకరించినా కొన్ని ఇండ్లు కట్టినా కానీ చుక్క నీళ్ళు లేవు. దానికోసం కూడా స్పెషల్గా మళ్ళీ 10 కోట్ల శాంక్షన్ చేయించి 7 కోట్లతోటి పనులు శురువైనాయి. ఆల్రెడీ రాజధాని శివార్లో సంపు కట్టడం కూడా టీఆర్ నగర్ పక్కనే సంపు కూడా కడతా ఉన్నారు. అక్కడి నుంచి అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా నిలుస్తాం. అంటే ఈ రకంగా 1,50,000 అంటే పెరగబోయే జనాభాతో కలిపి వీటందరికీ సరిపడా నిలిచే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం, జగిత్యాల పట్టణ ప్రజలు సహకారం ఉంటే, ప్రజల సహకారం తప్పకుండా అవసరం. ఎందుకంటే చెత్త రోడ్ల మీద వేయకపోవడం కానీ ఎంతలో ఇంటికే అందం వచ్చింది, ఈ వాడకట్టుకే అందం వచ్చింది. ఎర్రటి ఎండాకాలంలో ఇంక దాని నీడన ఎన్ని జీవాలు బతుకుతాయో, ఎంతమంది నిలబడతారు. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ముఖ్యంగా గోవిందపల్లిలో కూర్చొని ఎవ్వరు ఏమన్నా అనుకుని నేనైతే చెప్తున్నా, రోడ్ల వెడల్పులో మాత్రం అనవసరంగా అధికారులను ఇబ్బంది పెట్టద్దు, మా కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టద్దు. కౌన్సిలర్ గారు కూడా కాంప్రమైజ్ కావద్దు. మంచిగా అటో కారు ఇటో కారు పోయేటట్టు, అటింత మోరి ఇటింత మోరి కట్టేటట్టు, అటో స్తంభం ఇటో స్తంభం వేసేటట్టు, అటో చెట్టు ఇటో చెట్టు పెట్టేటట్టు గంతే. ఇవన్నీ అంటే 30 ఫీట్లు ఉంటే సరిపోతుంది. మనం ఏదో పెద్ద జాతీయ రహదారి అంటలేము, పెద్ద పెద్ద లేఅవుట్లు కూడా నేను బాగా చేస్తలేను. ఉన్నంతలో రెగ్యులరేషన్ స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ చేసుకొని ఇప్పటికెళ్ళైనా ఒక మంచిగా ఒక పద్ధతి ప్రకారం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం పట్టణ నడిబొడ్డున గీడ కొత్త బస్ స్టాండ్ దాదాపు 6 సర్వే నెంబర్లకు పర్మిషన్లు లేవు, ఏమి లేవు. వందల ఇళ్ళు వచ్చినాయి, వందల ఇండ్లు. ఏ సంధి ఎటుకెళ్ళి ఎడిపోతుందో తెలియదు. ఆటో పోని పరిస్థితి ఉంది. రేపటి నాటి వాళ్ళకైనా గుండెపడి వస్తే అంబులెన్స్ పోదు, ఇల్లు కాలితే ఫైర్ ఇంజిన్ పోదు. ఆ పరిస్థితి ఉండద్దు.
నేను ప్రజలను నేను వేడుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మై గుజారిష్ కర్ రहा हूं అందరూ కూడా కొంత వెనక్కి జరి కట్టుకుంటే మన జాగా మన ఇంటి ముందటే ఉంటుంది. మన కార పెట్టుకోవచ్చు, మన సైకిల్ మోటార్ పెట్టుకోవచ్చు, మనం నిలబడవచ్చు. కాబట్టి మా నాయకులకు, మా ప్రేమలత సత్యం గారికి కానీ, మా రేణుక గారికి కానీ, మా మున్సిపల్ చైర్మన్ గారికి కానీ, అధికారులకు సహకరించాల్సిందిగా కూడా నేను ప్రజలందరినీ పేరు పేరున కొడుతూ ఆయనకి అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు మిత్రులు రాజేందర్ రాజమణి గారికి, పాల్గొన్న నాయకులందరికీ, అధికారులకు, పాత్రికా మిత్రులకు ధన్యవాదాలు.